కొట్టలేడు. అయ్యో ఆగరాదు, మా వాడిని కొట్టిండే కాక ఇంకా తొందర పడతాను. ఓయ్ ఎందుకు మొత్తుకుంటాను? తీర్పిచ్చారు ఎవరో తెలుసా? తెలుసు, మీ అన్న డొక్కురాడు, తప్పుడు తీర్పియ్యాడు, న్యాయం కెళ్ళే ఉంటది. అనే అమ్మ, మన డొక్కురాయుడు తోటి నిన్న రాత్రి మాట్లాడిన విషయం వీళ్ళకి తెలియదే. తెలుసులే, డొక్కురాయుడు తీర్పు కరెక్ట్ ఇస్తా, మీ ఇప్పుడు అప్పుడు వదిలితే ఆగుల్లి. బుజ్జి ఆ డొక్కురాయుడు ఈ బుజ్జికి ఏమవుతాడు తెలుసా? మేనమావవుతాడు. తీర్పు ఎట్లా ఇస్తాడు? మీకు ఇయ్యాడు. చూద్దాం, డొక్కురాయుడు వచ్చిన వాళ్ళే అప్పుడు అయిపోతాం మీ కథ. అమ్మ, అవు డొక్కురాయుడు మా వస్తాండి. డొక్కురాయుడు దండాలు మామా. అబ్బా మామా గీమా అని మంచిగా తీర్పు మీకెళ్ళ చెప్పుకొని పోవనుకున్నావా? నీ అక్క ఇంకోసారి మామా అన్నావు అనుకో మట్టలే కలుపుతా. ఇదేంటిది పంచాయతీ, న్యాయమే గెలుస్తుంది. ఓకే డొక్కురాయుడు. గట్లా ఏంది ఇట్లా చూస్తాను? కుంపదీసి తీర్పిస్తాడా? ఓ గుంజిగా నువ్వు మొత్తుకోగావు. నేను ఆల్రెడీ రాత్రి అన్నయ్య తోటి మొత్తం మాట్లాడినా. సమస్య ఏంటో చెప్పండి. వీర్తానమైంది మామా. నీ అవ్వ పోరినా మళ్ళా మామ అంటేంద్రా దళదోపులు తిని. ఓ పోరా మొత్తుకోగావు, మళ్ళీ డొక్కురాయుడు కోపం అంతా వేరే ఉంటది. సరే చెప్పండి ఏం జరిగిందో. ఇది నా పంచాయతీ, నేను చెప్పినట్టుండాలి. నేను న్యాయానికే తీర్పిస్తా. ముందుగా మీరు చెప్పుల్లి. గదేందన్నయ్య, మనం ఆల్రెడీ రాత్రి మాట్లాడుకున్నాగా, మళ్ళీ గీలని చెప్పమంటారా? ఎవరు చెప్పినా నీకు? అబ్బా డొక్కురాయుడు ఏం చెప్తాండే? జై డొక్కురాయుడు. ఇక మొదలు పెట్టండి పంచాయతీ. ఓ బుజ్జి, మీకు జరిగిన అన్యాయం ఏంటిదో మొత్తం డొక్కురాయుడు చెప్పులి. అమ్మా మొన్నటి సుందాయి చూస్తానే పొడుగురాయుడు మొత్తం ఏకపక్షంగా మాట్లాడతాడు. మాట్లాడాను రాత్రి మొత్తం సెట్ చేసిన. నేను మొత్తుకోగావు. నాకైతే ఆ డొక్కురాయుడి మీద పొడుగురాయుడి మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి మన మీద జీవితాంతం కుళ్ళే ఉంటది. ఏదో నువ్వు రమ్మన్నావు అని వచ్చినాక అంతే. గర్రు నువ్వు బాగు, నేను చెప్పమన్నా నువ్వు చెప్పే. ఇగో డొక్కురాయుడు మా పోరాడు పొలాలకు వచ్చి అన్నం వేయడానికి వచ్చిండు. దారి పండు పోతాను గువ్వల పండు కొట్టిండే. ఎట్లా తాను నీ ముంగనే చూస్తానా మీరు కానీ. ఇగో డొక్కురాయుడు మా పోరాడు కొట్టింది, మళ్ళీ తర్వాత ఎవరికి ఎప్పుడో చెప్పుకోపోవని మళ్ళీ కొట్టింది. ఇసోటి దానికి గట్టిగా శిక్ష చేయాలి. బాధపడకమ్మా, ఇక నువ్వేసుకోరా శిక్ష. మళ్ళీ నేనెందుకు? ఎవరికి శిక్ష అన్నా నాకు తెలుసు. ముందుగా కథ చెప్పులి. ఏం లేదా, మా వాడిని కొట్టింది, తగిన శిక్ష కావాలి. డొక్కురాయుడు మన పొల్ల గర్రె ఉంటది, కొట్టే ఉంటది నాకు తెలిసి. అరే నేను ఏమల్లే, గువ్వల పండు పడితే నేను పొలాలలో పడ్డా. అరే నేను నుట్టిగానే కొట్టినారా? అబద్ధం అనుకురా, నాకు ఇంకోటి వేసేస్తా. పోరా నీ వాళ్ళకి ఇట్లా పంచాయతీ కథ. ఓకే మా డొక్కురాయుడుకు మొత్తం అర్థమైంది. తీర్పిస్తాడు కానీ మీరు సప్పు లేకుండా. ఇగో డొక్కురాయుడు మా బుజ్జి కొట్టింది కరెక్టే, అయినా కూడా మా బుజ్జి గువ్వల మించి కొట్టలే, జస్ట్ అట్లా కొట్టిందట. ఇంకా లెక్కిచ్చి చెప్తాడు, అయినా వట్టి కొట్టలే మా బుజ్జి. వట్టి కొట్టకుండా చిన్నది అరగకుండా కొట్టిందా? ఏం మాట్లాడుతున్నా అక్క? కావాలని గట్టి మించాలి దిగాచి కొట్టింది. అర్థమైంది. ఇంకేమన్నా చెప్పుకునే ఉన్నదా? ఏమన్నా ఉంటా ఇప్పుడే చెప్పుర్రి. ఇగో అన్నయ్య, నీ కోడల గురించి అయితే నీకు తెలుసు కదా, ఉత్తుత్త కొట్టదు కదా. ఎందుకు మావా మనం ఒకటి చూసుకోరాదు బావా. డొక్కురాయుడు ఫ్యామిలీ సెంటిమెంట్ తో కొడతారు, జాగ్రత్త. కొట్రా, కుటుంబాన్ని మొత్తం కొడతా. ఒకరు అన్న అంటారు, ఒకరు మామ అంటారు, ఒకరు బావ అంటారు. ఇది పంచాయతీ. బంధాలైనా బంధుత్వాలైనా పంచాయతీ తర్వాతనే. అబద్ధం ఆడకు మామ, ఈ డైలాగ్ కాపీ కొట్టినావు కదా. అబ్బా దీనికి ఎంత గర్రరా, నేను కాపీ కొట్టినట అని కొట్టే ఉంటది, పక్కా కొట్టే ఉంటది. అరే కొట్టిందే. అరే ఒకసారి ఇద్దారా. ఇగో చూడు, ఇటు గువ్వంత ఎట్లా వచ్చిందో. ఇది మాత్రం మొత్తం అబద్ధమే మామ. పొద్దెక్కేదాకా బుడ్డ కప్పని వడబెట్టి పోరని, అందుకే చెంపలన్నీ ఉబ్బినాయి. మా ఇంటి పక్క ఓ పోరు కూడా అట్నే వంటది, తెల్లారే వరకు ఇంత ఉబ్బుతుంది. అరే డొక్కురాయుడు, ఇగో మా పోరన్న అయితే గువ్వల మించలు కొట్టింది. ఇక నీ ఇష్టమే.
నీ మీద అయితే మొత్తం డౌటే కొడతాను. ఒకడు బావా అంటాడు, ఒకడు మామ అంటాళ్ళు. సుశీల మా మామ, మా అన్న, మా బావా. ఓకే ఓకే అంతేనా? ఇంకేమన్నా ఉన్నదా చెప్పేది? నువ్వేం డొక్కురాయుడు ఆల్రెడీ అంతా చెప్పని చెప్పిలే, ఇంకేమున్నా చెప్పే సప్లైకి తీర్పి. ఇగో డొక్కురాయుడు మా పోరనైతే ఘోరం కొట్టింది. ఇంకోసారి ఎవరినైనా కొట్టాలంటే భయం భయం పుట్టాలి. ఓకే ఓకే. ఆ బుజ్జి మీ పోరాన్ని కొట్టేటప్పుడు ఏమైనా చూసిలా? ఏమైనా సాక్ష్యాలున్నాయా? సాక్ష్యాల మామ లైన్లోకి వచ్చిండే. అనుకున్నావే, మేము ముందే అనుకున్నావు నువ్వేదో తప్పుడు తీర్పు ఇస్తావని. గా తప్పుడు తీర్పులు గిప్పుడు తీర్పులు ఉండేవి. మీ వాడిని కొట్టేటప్పుడు ఎవరైనా చూస్తే సాక్ష్యం ఉంటే తీసుకురాలి, అప్పుడు తీర్పిస్తా. చూసిండే మా పోరాన్ని కొట్టింది, మా పోరాడు తిడతాండు. ఆ బుడ్డకప్పగానికి నువ్వేమైతావు? మా పెద్ద అమ్మాయినే. అక్క పోరానికి నేను చెప్పానా? నువ్వు చెప్పు. నేను ఈ బుడ్డ కప్పగానికి పెద్దమ్మనైతా. ఏంది పెద్దమ్మవా? నీ సాక్ష్యం వెళ్తుంది నడు. ఓ మామ గట్లనదే. నేను పెద్ద రైడ్ సినిమా ఫుల్ చాలా చూసిన. ఎట్లా చెప్పన్నా? నీ సాక్ష్యం చెల్లదు, ఇట్లా నాలే. ఏంద్రా ఇది? ఎంతైనా మన బ్లడ్ గానే. ఇగో అన్నయ్య, మన బుజ్జి ఏం తప్పు చేయలేదు. వాళ్ళు అన్ని తప్పుడు సాక్ష్యాలు చెప్తారు, ఏదో తీర్పు ఇవ్వాలి పోతారు. అవుతావా? ఏదో మీరు పెద్ద అదైనట్టు చెప్తారు. మీరు చెప్పుర్రి. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉన్నారా? నేను చూసిండే పోరాన్ని కొడితే పక్క దోయలో పడ్డాడు. నేను కూడా అప్పుడు పక్క దోయలో కలుస్తానా. అవునా? నువ్వేమైతావు? ఈ పోరానికి నేను దూరం బంధువును. నీ సాక్ష్యం చెల్లదు. ఇప్పుడు చాలా చల్లబడ్డావా? దగ్గరైనా దూరమైన బంధుత్వమే. ఈ బుడ్డగప్పగానికి ఎలాంటి బంధుత్వం లేని వారు ఉంటే ఎప్పుర్రి, అప్పుడు నమ్ముతా. ఇంకెవరు చెప్తారే? ఈ పోరాన్ని ఎవరెవరు కొడతారు, ఎవరెవరు చూస్తారా అని అందరు చూస్తారా? మీరు నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. అవ నవ్వుతాలే డొక్కురాయుడు. వాళ్ళు నవ్వుతే నీ ఏడ్తేంది? నిన్ను కొట్టినట్టు సాక్ష్యం చూపెట్టరా అంటే కొడతావు. చూసినావా రాత్రి మాట్లాడింది ఎట్లా ఉపయోగపడుతుందో? అబ్బా ఈ డొక్కురాయుడు ఆల మనిషినే, మనకు తీర్పిచుడు కష్టమే. ఎవరు చెప్పిండా నీకు? నాకు గదే అనిపిస్తుంది. ఏం చేస్తాం, సపరేట్గా ఒకటే. ఓ బుజ్జి, మీకెవరైనా సాక్ష్యం చెప్పేటోళ్ళు అనుకో చెప్పండి విలువలి. అసలే డొక్కురాయుడికి నిద్ర వస్తుందట. ఇంకెవరున్నారే? మేము చెప్తే నమ్మనే నమ్ముతలేలా. బాధపడకమ్మా. ముఖాలలో రంగు మారింది, తలకాయలు దించిలే. ఇగో ఈ డొక్కురాయుడు తీర్పు రాదు కానీ మనం పోదాం పాలు. అంటే ఈ బుజ్జి ఈ బుడ్డకప్పగాని కొట్టలేదని అర్థం. ఇంకా తీర్పు చెప్పే ఉన్నది. ఇక ఓలి సరే పోతానమే. ఎవరిరా అది? రమ్మనలేటు. ఏంటో సిటీ నువ్వు చూసావా? చూసి ఇక రావే దొరికిల్లు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఈ పోరు చూసిందానే పోరి? ఏమోనే అక్కడ కొడుతా అంటే ఎర్ర కాగపడ్డది కానీ నేను గమనించలే. కథంపు ఈ వంక చూసుకొని మనకు తప్పుడు తీర్పిస్తాడు. కథం నేను చూసిన తాతయ్య. చూసిరావు ఈ ఆటగారాలకు లోపమే లేదు. ఆయన కొట్టింది నిజమేనా? చూసినావా? ఫిక్సా? సరే అటు పోలి. ఇప్పుడు చెప్తే తీరు బాగులిగా. అబ్బా బుజ్జి మమ్మల్ని బతికించినవే. అంతులేనే డొక్కురాయుడు, నేను కొట్టలేదే. సిట్ అబద్ధం చెప్తాంది. ఏ కొట్టలేదే, నిజమేనే. కొట్టలేదన్నయ్య, అన్ని అబద్ధాలు చెప్తాంది. పుల్లే నీతులేదు కుక్కలారా. ఇక రాలే పో అందాలి. కుక్కలు అన్నాడా అంటే తీర్పిచ్చుడు కష్టమే. ఏమైంది? మొక్కలలో రంగు వేయదా? మమ్మల్ని అంటారు కదా. ఏమే నీతి లేని దానా? ఒక అమ్మాయికు బుడ్డగప్పగాని మూతవేకే కొడతావా? పైగా మళ్ళీ పంచాయతీలో మావాని పిలుస్తావా? ఇది మా దాన్ని పోరా కొట్టింది. చూసిర్రా, నేను ఇవాళ దాకా తీర్పు ఎందుకు వేయలేదు. ఈ పంచాయతీకి కావాల్సింది బంధుత్వాలు కాదు, నీతి న్యాయం. నీకున్నా అని మా అర్థమైందే. అమ్మా ఇప్పుడు మన పరిస్థితి ఏందే? ఇంకా పరిస్థితి ఏమున్నదే? మన డొక్కురాయుడు మన డొక్కులు వలగొట్టినట్టే పో. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను మొన్న సుది మొత్తుకుంటానా, మీ డొక్కురాయుడు మనకు తీర్పియడా అంటే మా మొత్తుకున్నది. అయ్యో మరి నేనేం చేయాలి? రాత్రి సెటిల్మెంట్ చేస్తే ఇస్తాడు అనుకున్నా. తప్పుడు తీర్పిస్తే తిందామని చూస్తాలా?
డొక్కురాడు డొక్కులు వల్ల కొడతాడు. మీరు ఆపులే. నువ్వేడతాను నువ్వే చెప్పుకొని పోతా. సరే సరే వెనక్కి పోతాను. ఒక అమ్మాయికి బుడ్డ కప్పగాని గువ్వల మిక్కెలే కొట్టింది కాక నా పంచాయతీలోనే అవద్దని చెప్పి తప్పించుకుందాం అందుతావా? మళ్ళా నన్నే మామ అంటావా? నీకు ఎలాంటి శిక్ష విధించాలి? అది నీ ఇష్టం. ఇక అది కూడా మేమే చెప్పినాక నువ్వెందుకు డొక్కురాయుడు? చూసినావా డొక్కురాయిని ఎదిరించి మాట్లాడతాను. దానికి ఎంత గర్వం ఉండాలి? అన్నయ్య ఇట్లా ఏంది ఏంది చెప్పు. అన్నయ్య మాకెట్లా తప్పుడు తీర్పిచ్చినావుగా. మొన్న యావదాసి మొత్తం రాసిస్తానుగా రాసి. అమ్మడిగింది కరెక్టే కాదు మామయ్య, తప్పేం లేదల్లా. అయ్యో బావా మాకు తప్పుడు తీర్పిచ్చినావు. నువ్వు అన్న మాట ప్రకారం యవదాసి మొత్తం రాసి అన్న రాలి గడ్డి గడ్డి పోసగుడియా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరి. అది చూసినావా మొత్తం బుడ్డేసిలోడైనా మీ డొక్కురాయుడు. అమ్మా నువ్వెంత పొట్టగా చదివి మొన్న యావదాసి మొత్తం రాసిద్దా అని చెప్తావు కదా. అది అప్పుడు. ఈ రోజు మీరు తప్పు చేశారు, అందుకే మీకు ఆస్తిలో చిల్లి చిల్లి గవ్వవుడియా. జై డొక్కురాయుడు. జై జై డొక్కురాయుడు. అరే గుడ్డగప్ప రారాయుడికి దాని గువ్వ విగాయి మొత్తందా మరి నాకెట్లా. అబ్బా నీకెంత గర డొక్కురాయుడు. నా ముందట నా బిడ్డను కొట్టించినావు. మా వాడకురా నీ సంగతి చెప్తా. నీ వాడకత్తా నీ ఇంటికత్తా నీ ఇంట్లో కత్తా నువ్వేం చేస్తావో చెప్పటకందానా. అబ్బా డొక్కురాయుడు, నేను ఇంతవరకు నా నోట మామ అని ఎవరు విలువలే. మమ్మీ మామ పిలువని చెప్తే నేను పిలిచిన. ఈ కాడి నుంచి నువ్వు మామవే కాదు మట్టిగాని పో, మట్టిగాని పో. డొక్కురాయుడు నువ్వు నా పరువు, నా ఆయన పరువు, నా బిడ్డ పరువు నువ్వు మొత్తం తీసావు. నీ సంగతి చెప్తా. ఏయ్ ఇంకెందుకు చూస్తావు? డొక్కురాయుడు అవుతుందా? అందుకో డొక్కురాయుడు. నేను డొక్కురాయిని కాబట్టే అందుకే నీలాంటి పొడుగురాయిని పెట్టుకున్నా. నా ముంగట మా డొక్కురాయిని కొడతలా? నేనెవరిని? పొడుగురాయుడిని. ఇక పొడుగురాయుడు ఈ డొక్కురాయుడుకు సెల్ అవుతుంది. డొక్కురాయుడుకు 400 ఎకరాలున్నది. నువ్వు 250 ఎకరాలు తీసుకో, మాకు 150 ఎకరాలు. ఇక దాంచుదా డొక్కురాయిని. ఏం ఆలోచిస్తానో పొడుగురాయుడు? ఊను పంచుకుందాం, పత్తం లేకుండా చేద్దాం. 250 ఫిక్సా? ఫిక్స్. దాని చూలి మరి. అబ్బా డొక్కుల వల్ల